హాయ్ అండి. బాగున్నారా? వెల్కమ్ టు మై ఎపిసోడ్ 1 ఫస్ట్. ఈరోజు మనం నమ్మలేని నిజాలు మాట్లాడుకుందాము. క్యాటరింగ్ గురించి ఓన్లీ మాట్లాడేది. క్యాటరింగ్ గురించి మాట్లాడుకునేది వేరే విషయాలు కాదు, రాజకీయం కాదు, ఇది ఏది కాదు. ఓన్లీ క్యాటరింగ్ విషయాలు. క్యాటరింగ్లో మనము ఎంతోమంది మనకు ఇక్కడ అక్కడ ఆర్డర్లు ఎడ దొరుకుతాయని 10 మంది ఎంక్వైరీ చేస్తుంటారు. మీరు ఎంక్వైరీ చేయండి ఫంక్షన్లకు, అది మీ ఫంక్షన్, మీ ఇష్టం అది. కానీ ఒకటేంటంటే మన ఇంట్లో ఫంక్షన్, మన ఫంక్షన్ ఒక బ్రాంకెటాల్లో ఇస్తే ఎంత లాస్ అవుతాం అనేది మీకు తెలియదు. నేను అది ఇప్పుడు చెప్పబోతున్నాను. యాక్చువల్గా నాకు ఒక క్యాటరింగ్ ఉంది. నాకు క్యాటరింగ్ ఇవ్వకపోయినా పర్లేదు, వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకోండి, బాధ ఏం లేదు. కానీ ఒకటేంటంటే బ్రాంకెటాల్లో మాత్రం మనం ఓన్లీ బ్రాంకెటాలు మాత్రమే రెంట్ తీసుకోవాలి. ఫుడ్ అక్కడ వాళ్ళకి ఇవ్వకూడదు. ఫుడ్ వాళ్ళకి ఇస్తే క్వాలిటీ అనేది దొరుకుతుంది, చాలా కష్టం. ఇది వాళ్ళు మస్తు చెప్తారు. ఇప్పుడు యూట్యూబ్లో నేను చెప్పినట్టు యూట్యూబ్లో మస్తు మంది అది ఇది జెన్యూన్ అని మస్తు చెప్తుంటారు. మాకు 1000 మంది పార్కింగ్ ఉంది, 500 మంది పార్కింగ్ ఉంది, ఇంత ఫుడ్ ఇస్తాము, తక్కువ రేట్లో ఇస్తాము. తక్కువ రేట్లు ఎందుకు ఇస్తారంటే ఫుడ్ మీకు తక్కువ రేట్లో ఫుడ్ ఎందుకు ఇస్తున్నారు? అది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించాలి. తక్కువ రేట్లో ఫుడ్ ఇస్తుందంటే క్వాలిటీకి సరిగా ఉండదు. 10 రూపాయలు ఎక్కువైనప్పుడు ఎక్కువైనా సరే వాళ్ళకి ఇవ్వాలి ఫుడ్. నేను 10 రూపాయలు ఎక్కువ చెప్తా, కానీ నాకు ఇవ్వరు. మంచిగా చేస్తా, తక్కువ చేస్తేనేమో మంచిగా చేయలేదంటారు. ఎక్కువ రేట్ చెప్తేనేమో రేట్ ఎక్కువ తీసుకుంటున్నారు. మీరు జెన్యూన్గా ఆలోచించండి. మీరు సిటీలో తిరుగుతున్నారు, నేను సిటీలో తిరుగుతున్నాను. ప్రతి ఒక్కరు అందరూ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కాదు, అందరూ ఎడ్యుకేషన్ అయిపోయారు. మీరు ఒకటి ఏంటంటే బ్రాకెటాలు ఇస్తుందంటే అది ఇది అని మనకు కొంత బిస్కెట్లు వేస్తాడు, హాల్ పంప్ చూపిస్తాడు, అది చూపిస్తాడు, వీడియో చూపిస్తాడు, మంచి ఇట్లా ఉంది అట్లా ఉందని చెప్తాడు. అది మోసపోకండి మీరు. ఎందుకంటే మీరు ఖరీదు తెచ్చి మీరు మొత్తం మెట్టలు తెచ్చుకొని మీరు వండించుకున్నా పర్లేదు. మీరు సామాన్ తెచ్చుకొని ఒక మాస్టర్ మాట్లాడుకొని ఇండివిజువల్ ఫంక్షన్కి మీ ఎట్లా చేయాలనేది మీ ఆలోచనతో మీరు చేసుకోండి. మాకు మాస్టర్ కూలి కాదు, ఎంత ఇచ్చినా పర్లేదు, మేము చేస్తాం. క్యాటరింగ్ అనేది కాదు, ఒంట్లోనే చేస్తాం. మాస్టర్లు మస్తు దునియా. హైదరాబాద్ అంటే సముద్రం అండి. ఇప్పుడు హైదరాబాద్ ఒక సముద్రం లాగా అయిపోయింది మనకు, మామూలు విషయం కాదు. హైదరాబాద్ అంటే ఒక సముద్రం, ఏ మూలకైనా కాదు, ప్రతి గల్లీకి మాస్టర్లు అయిపోయింది. ఒకప్పుడు మాస్టర్లు అనేది తిరగకపోతే మాస్టర్లకు ఎంత వాల్యుయేషన్ ఉండే, ఒక వాల్యుయేషన్ జబర్దస్త్ వాల్యుయేషన్ ఉండే. అలాంటి వాల్యుయేషన్ అనేది ఇప్పుడు లేకుండా అయిపోయింది. హైదరాబాద్లో మాస్టర్లకు వాల్యుయేషన్ లేదు. ఎందుకంటే ఒరిస్సా, బీహారు అన్ని దేశాల నుంచి మన హైదరాబాద్లో బతకడానికి వస్తున్నారు. హైదరాబాద్ వాళ్ళకు వర్క్ చేయడం చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళు లోకల్ వాళ్ళు ఎక్కువ తీసుకుని బాగా పడిపోయింది. బీహార్ వాళ్ళు వచ్చి చేస్తారు, తక్కువ రేటుకి చేస్తారంటే తక్కువ రేటు చేస్తారు. వాళ్ళు చేస్తారు, ఎందుకు వాళ్ళకి అక్కడ లేదు వచ్చి మన బతుకు దగ్గరికి వస్తుంది. వాళ్ళు చేస్తారు, తక్కువ రేటుకి వస్తారు, చేస్తారు. కానీ టేస్ట్ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ చూడాలి. ఎవరు చేస్తారు ఇంకా వాళ్ళతో చేయించుకోవాలి, ఫుడ్ మంచిగా చేయించుకోవాలి. అలా నచ్చింది అనుకో వాళ్ళు పెట్టాలి. చిన్నది ఇవ్వండి, పెద్దది ఇవ్వండి, తెలుస్తుంది. చిన్నది ఎట్లా వేస్తుంది, పెద్ద ఎట్లా వేస్తుంది, ఇదొక్కటి ఇవ్వండి. కానీ బ్రాంకెటాలు ఎట్లుంటుంది? వాడు ఊగనే ఇస్తాడు, ఫ్రీకి ఇస్తాడు. మనకు బ్రాంకెటాలు డెకరేషన్ అంటాడు, ఫుడ్ మీద అడుగుతాడు. ఒక ప్లేట్ వచ్చి 600 700 ప్లేట్ చేస్తాడు. మనం 100 మంది కంటే మనము 30 మందికి డిస్కౌంట్ ఇస్తాం. వాడు ఇస్తాడా? బ్రాంకెటాలు ఇస్తారు. ప్రతి ప్లేట్ ఇంచ్ ప్లేట్ కాల్చి మనకు కౌంటింగ్ చేస్తాం. ఎంతమంది తినాలి ప్రతి ఒక్కరు కౌంటింగ్ చేస్తాడు. కౌంటింగ్ చేసి వాడు మనకు చేస్తాడు, మోటివేషన్ చేసి చేస్తాడు మనకు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోకుండా మీరు బ్రాంకెటాలు ప్రతి ఒక్కరికి ఇప్పుడు మాస్టర్లకు క్యాటరింగ్లో అనేది మాకు దొరకట్లేదు. నిజమండి, నిజం చెప్తున్నాను. క్యాటరింగ్ అనేది చాలా తక్కువైపోయింది. మాకు నెలకు 10 చేసి ఉంటాను. ఇప్పుడు 5-6 దొరకడం కూడా చాలా కష్టం అయిపోయింది. మామూలుగా పార్ట్ టైం హోటల్ అవి పని చేస్తున్నాం, సరదాగా చేయవలసి వస్తుంది. చేయాలి, తప్పదు కదా, మన ఫీల్డ్ అది. ఇప్పుడు ఇంట్లో హైదరాబాద్లో మనం ఖాళీ కూర్చుంటే రూమ్కి వెళ్ళాలి, దీనికి వెళ్ళాలంటే కష్టం కదండి. ప్రతి ఒక్కరు కష్టపడాలి. కష్టపడి పైకి వచ్చేది మనం, పైకి వచ్చినా మనం ఇవాళ రేపు ముంచులోనికి రాజ్యం ఉంది, ముంచులోనికి లేదు. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ విషయంలో చాలా క్లారిటీగా ఉండాలి. ఒక ఫంక్షన్లో మనము బుక్ చేసుకున్నాం అనుకో, ఫంక్షన్కి ఎంత ఖర్చు అవుతుంది, ఏం కథ, మనం ఎంత ప్రొవైడ్ చేస్తున్నాం ఆ విషయంలో, దాన్ని బట్టి ఆలోచించుకొని మనం ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ చేయకముందుకే మేము బ్రాంకెటాలు బుక్ చేస్తామండి. బ్రాంకెటాలు అదే పనులు బుక్ చేస్తారండి. ఫుడ్ ఎందుకు ఇస్తారండి? మీరు హోటల్ అనిపించుకోండి, లేదు బయట క్యాటరింగ్ చెప్పండి, వస్తాయని క్యాటరింగ్, దునియా క్యాటరింగ్ లేని ఫుడ్. వాడు క్యాటరింగ్ ఒక్కటి సపరేట్ ఇచ్చామనుకో, వాడు ఫుడ్ టేస్ట్ అలాగ ఉంటుంది. వాడు ఎట్లా చేయాలో అట్లా బ్రహ్మాండంగా చేయిస్తారు మనకు. తెలుసుకోండి ఫస్ట్.
ఎందుకు బ్రాంకెట్ అని ఎందుకంటారు మీరు? ప్రతి ఒక్కటి మనము జెన్యున్గా ఆలోచించాలి. ఫుడ్డు తక్కువ రేటు ఇస్తున్నాడంటే అవతల వాడు క్వాలిటీ కరెక్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక మోసం ఇస్తుంటాడు, హోటల్ మోసం ఇస్తుంటాడు, ఏదో చెప్తాడు, మస్తు చెప్తున్నాడు. అన్నీ బరాబర్ వస్తాయి మనకు? రావు కదా. ఎందుకు ఆలోచించట్లేదు మీరు? చెప్పండి. మీరు ఒకటేంటంటే నేను తప్పుగా మాట్లాడితే కామెంట్ పెట్టండి నాకు. నేను తప్పుగా మాట్లాడితే కామెంట్ పెట్టండి నాకు. నేను నేను ఏ విధంగా సలహా ఇవ్వాలో ఆ విధంగా సలహా ఇస్తాను. నేను మీకు చెప్తాను. చెప్పే విధానం నాకు ఉంది కనుక నా చాతన కాడికి నేను చేస్తున్నా. బయట ఎన్నో ఆర్డర్లు చేస్తుంది. నీ ఆర్డర్లు చేసిన ఇప్పటివరకు 20 years అయిపోయింది మనం వంటలు చేయబట్టి. కానీ అప్పుడున్న వాల్యుయేషన్ ఇప్పుడు మాస్టర్ లేకుండా అయిపోయింది. మాస్టర్ వచ్చిండే వంటల మాస్టర్ వచ్చినట్టు ఆ వాల్యుయేషన్ అలా ఉంటుండే. అది లేదండి. ఒకటి ఏంది, ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు 20 నెంబర్స్, 30 నెంబర్స్, 40 నెంబర్స్, 50 నెంబర్స్ ఎంతమంది కానీ సరే క్యాటరింగ్ చాలామంది రప్పున క్యాటరింగ్ చెప్పేస్తారు, అయిపోతుంది. ఫుడ్ మీకు ఇంటికి వస్తుంది, అది ఓకే. మీకు 20-30 మందికి ఎంతమంది కంటే ఫుడ్ వస్తుంది, ఇంటికి వస్తుంది. 10 రూపాయలు ఎక్కువ తక్కువ మాట్లాడుకుంటాం, క్యాటరింగ్లో మేము ఇచ్చుకుంటాం, అయిపోతుంది. కానీ మీరు ఏంది బ్రాంకెటాలలో ఏముందండి? డెకరేషన్ ఏమంటారు, ప్లాస్టిక్ పూలు తప్ప ఏముండదు. ప్లాస్టిక్ చైర్లు, ప్లాస్టిక్ పూలు. అవునా? దీన్ని ఆలోచించండి. ఫుడ్ మెయిను. ఫంక్షన్ బుక్ అయినప్పుడు ఫుడ్ మెయిను, ఫంక్షన్ మాస్టర్ మెయిను, క్యాటరింగ్ మెయిను, బాయ్స్ మెయిను, గర్ల్స్ మెయిను, మొత్తం ఇవన్నీ మెయింటైన్ చేసేవాడు అదర్ క్యాటరింగ్ బయట వాళ్ళైతేనే మెయింటెనెన్స్ కరెక్ట్ ఉంటుంది. బ్యాంకెట్ హాల్లో మొత్తం వానికి వేస్తే మాత్రం మనకు గుండు ఊరిపోతుంది. అది తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్లో నాది ఇది పెడుతున్నాను. ప్రతి ఎపిసోడ్లో మీకు మంచి మంచి విషయాలు చెప్తుంటాను. అది మీకు నచ్చితే నాకు లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఒకటి ఏంటంటే, నేను బ్రాంకెట్ హాల్ మంచివి కాదని చెప్పట్లేదు, ఫంక్షన్ హాల్ మంచివి అని చెప్తలేను. బ్రాంకెట్ హాల్ మంచివి, ఫంక్షన్ హాల్ బెటరే. కానీ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్రాంకెట్ హాల్ పెట్టి వాళ్ళు 2 విధాలా క్యాచ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ మాకు మేమేం ఎట్లా బతకాలి? మేము క్యాటరింగ్ వాళ్ళు మేము ఎట్లా బతకాలి? లక్షల క్యాటరింగ్లు హైదరాబాద్ 4-5 కోట్ల మంది జనాభా ఉంటే ఒక మినిమం 1-2 లక్షల క్యాటరింగ్లు హైదరాబాద్లో ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ దానిలో కొన్ని హైలైట్ క్యాటరింగ్లు ఉన్నాయి, పెద్ద క్యాటరింగ్లు. వాళ్ళకి పెద్ద క్యాటరింగ్, పెద్ద వాళ్ళ క్లాస్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మాలంటే మినీ క్లాస్ వాళ్ళు, క్యాటరింగ్ వాళ్ళైనా బతకాలి. మేము బతకాలని మేము మంచిగా నడిచి పికప్ అయ్యే టైంలో ఇవి బ్రాంకెటాలు లేచి కూర్చున్నాయి. మొత్తం 2-3 ఏళ్ళ నుంచి మొత్తం లేచి కూర్చున్నాయి. ఇప్పుడు గల్లీకి బ్రాంకెటాలు అయిపోయింది. ఆ బ్రాంకెటాలు మాకు ఇంతకుముందు ఇంటికాడ ఫుడ్ చెప్పిన 100 మంది 150 మంది మాకు ఫుడ్ చెప్పారు కూడా ఆ బ్రాంకెటాలకే చెప్తున్నారు వాళ్ళు. ఫుడ్ అక్కడనే, ఫంక్షన్ అక్కడనే, తిరుగుడు అక్కడనే, చేసేది అక్కడే, ఇసులాగా పడేసి పైసలు కట్టేసి వస్తున్నారు. కొంచెం మా గురించి కూడా ఆలోచించండి సార్. అట్లేం లేదు, అర్థం చేసుకోండి. మాకిట ఛాయిస్ ఇవ్వండి. మీకు ఎంత మాకు రెస్పెక్ట్ ఇస్తామో మేము కూడా మీకు ఫుడ్ విషయాలు మేము అంత క్లారిటీ ఇస్తామో అంత ఫుడ్ క్లారిటీ ఇస్తాము. మాకు జర మోటివేషన్ ఇచ్చి మాకు సహకరిస్తారని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు నాకు ఆ క్యాటరింగ్ లేకనే ఇప్పుడు నేను మన క్యాటరింగ్ శ్రీకారం క్యాటరింగ్ అని మనము దీంట్లో యూట్యూబ్ పెట్టినాం. దాంట్లో గిట్ట ఈ రీల్స్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు క్యాటరింగ్ వంటలు లేక ఏదో చేస్తున్నాం, దాంట్లో ఇప్పుడు లక్షలు వస్తాయని ఏం లేదు. మనకు అది రీచ్ కావాలంటే మనలాంటి వాళ్ళకు లైక్ కొట్టేది చాలా తక్కువ జనాలు. బయట వాళ్ళకు బయట రీల్స్కు మంచి యాక్టింగ్ చేసే వాళ్ళు, మంచి తోపులు ఉన్న వాళ్ళు, డాన్సర్స్ ఉన్నారు, వాళ్ళకు లైక్లు కొడతారు. అంతే. టాలెంట్ లేని వాళ్ళకు ఎవరు లైక్లు కొట్టరు. మాలాంటి వాళ్ళని చేస్తే మాలాంటి వాళ్ళకి ఎవరు కొడతారంటే కొట్టరు కదా. సరే పోనీయండి, దాని అది మనకు అవసరం లేదు. అది మనది క్యాటరింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాటరింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న క్యాటరింగ్లకు మీరు నాదే అనేది కాదు, చిన్న క్యాటరింగ్ వస్తుంది, క్యాటరింగ్ ప్రతి ఒక్కరు వాళ్ళకు చిన్న క్యాటరింగ్ వాళ్ళకు మీరు సహాయపడతారని, వాళ్ళకు ఒక ఛాయిస్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్న క్యాటరింగ్ వాళ్ళది టేస్ట్ బాగుంటుంది, మంచి బ్రహ్మాండంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. మనకు చిన్న ఐటమ్ అని దాన్ని మంచి బ్రహ్మాండంగా చేసి మనకు అలంకరణ చేసి చూపిస్తారు వాడు. ఇట్లా అది ఒకటి స్పెషల్ ఉంటుంది. పెద్ద అన్నీ చేస్తారు వాళ్ళు, పైసా తమాషా దేకంటారు. అది ఒకటి అర్థం చేసుకోండి.
జై శ్రీకారం క్యాటరింగ్, జై కిసాన్. బాయ్ బాయ్. జర మాకు లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాము. సెకండ్ హాఫ్లో మళ్ళీ వస్తాను, మీకు మంచి మోటివేషన్ ఇస్తాను. మళ్ళీ వేరేదైనా ఏది మాట్లాడినా ఫుడ్ గురించి మాట్లాడతాను, వేరే మాట్లాడను. మనది రీల్స్లో వేరే ఉంటాయి, దీంట్లో మాత్రం ఖచ్చితంగా ఫుడ్ గురించి మాట్లాడతాను. బాయ్ బాయ్, కలుస్తాను.